హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక రుచికరమైన నోటికి కమ్మగా ఉండే ఒక రెసిపీ చూపిస్తున్నానండి. అదే బెండకాయ పులుసు అండి. ఇది కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి చిటపటమన్నాక వెల్లుల్లి రెమ్మలు ఒక 7 యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా పెద్దగా కట్ చేసుకోండి, బాగుంటుంది పులుసులోకి. ఇవన్నీ చక్కగా కొద్దిగా ఫ్రై అవనియండి. తర్వాత ఇందులో పసుపు కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాక టమోటా ముక్కలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని సన్నగా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు చింతపండు కూడా నానబెట్టుకోవాలండి, 1 నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బెండకాయని కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి ముక్కల్ని. ఈ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయటం వల్ల ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుందండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ అవనియండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనకు ఎంత పులుసు కావాలో అంత రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 1 మినిట్ ఆ పులుసుని ఉడకనియండి. చూడండి, పులుసు ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో బెల్లం కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ బెల్లం యాడ్ చేయటం వల్ల ఈ పులుసుకి భలే టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా చూసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకోండి. తర్వాత విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకనియండి. చూడండి, ఇప్పుడు చల్లారినాక మూత తీసి చూస్తే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. చాలా త్వరగా అయిపోతుందండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. నోటికి చాలా రుచిగా ఉంటుందండి. వైట్ రైస్లో చాలా టేస్ట్ వస్తుందండి తింటే. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో. ఓకేనా ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి రుచికరమైన బెండకాయ పులుసు. ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.